శుక్రవారం నల్గొండలోని స్థానిక అంబేద్కర్ భవన్లో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ బహుజనులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నేలపట్ల సత్యనారాయణలు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని స్థానిక అంబేద్కర్ భవన్లో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ బహుజనులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నేలపట్ల సత్యనారాయణలు మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50,000 కోట్లు కేటాయించాల్సింది పోయి కేవలం 14,405 కోట్లు మాత్రమే ప్రకటించడం అన్యాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు నలసోమ మల్లయ్య తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జున మాట్లాడుతూ, చాలీచాలని బడ్జెట్తో బహుజనులు ఎలా అభివృద్ధి చెందుతారని, పాలకులు ఇలాంటి బహుజన వ్యతిరేక చర్యలు అవలంబిస్తే అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటాలకు సిద్ధపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొర్రా సుధాకర్ అధ్యక్షత వహించగా, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పర్వతాలు, అంబేద్కర్ జగ్జీవన్ రామ్ అభివృద్ధి కమిటీ నాయకులు కత్తుల షణ్ముఖ, పట్టణ టీడీపీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, కంది సూర్యనారాయణ, అద్దంకి నరసింహ, జిల్లా బీసీ నాయకులు కన్యాబోయిన నరసింహ యాదవ్, పెరికరాజు, బహుజన నేత వంటపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. బడ్జెట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ మేము భావిస్తా ఉన్నాం. సురాగా బడ్జెట్ అనేది అన్ని వర్గాలని సంతృప్తి పరిచే విధంగా ఉండాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ చిన్న చిన్నగా ఏం చెప్తున్నాడు అంటే, టేబుల్ ఖాళీ ఉన్నాయి, బడ్జెట్లో డబ్బులు లేవు అనే విషయం చెప్పగానే చెప్తా ఉన్నారు. మాకెక్కడా పూర్తట్లేదు అంటే, అధికారం కోసమేమో అనేక హామీలు ఇచ్చినారు. ఇవాళ ఆ హామీలతో ప్రజలెక్కిన మీరు ఖచ్చితంగా సంపద సృష్టించి పంచడం అని నేర్చుకోవాలి. లేదు, ఉన్నాయమ్మి కూడా పంచుతామంటున్నారు. ఉన్నాయమ్మి పంచడం అది దేనికి నిదర్శనము? ఇవాళ చేతగాని వాళ్ళు చేసే పని అది. ఉన్న ఆస్తులు అమ్ముకుని బతకడం అంత మంచి సౌకర్యమేం కాదు. సంపద సృష్టించి ప్రజల ద్వారా ఎట్లని పేరు రకమైన పాలన అందించాలో నేర్చుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమన్యాయం చేయాలని బడ్జెట్ లో చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.